హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఈరోజు గోల్డ్ అమ్మటానికి అయితే షాప్కి వెళ్తున్నాను. మీరు అనుకోవచ్చు ఊరికే ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారా అని. ఇంకా ఇదేలేండి, ఇదే లాస్ట్ది. ఇంక దీని తర్వాత గోల్డ్ కూడా ఏం లేదు. ఇంకా తప్పట్లేదు అనమాట అమ్మటానికి. ఉంచుకుందాం అనుకున్నాను నేను గుర్తుగా. పెళ్ళప్పుడు ఉంగరం అనమాట. 14 years అవుతుంది. ఇంకా అవసరం అలాంటిది. 1 month నుంచి ఏంటంటే పిల్లల ఆధార్ కార్డు గురించి తిరుగుతున్నాం అనమాట. అందులో కొన్ని రఘు ఆధార్ కార్డు పిల్లలవి కొంచెం మిస్టేక్స్ ఉండటం వల్ల మనీ ఖర్చు చేయాల్సి వచ్చింది. అందుకని ఇంకా అనుకోకుండా ఖర్చు రావటం వల్ల అమ్మాల్సి వస్తుంది అనమాట. అది ఒక్క ఉంగరమే నా దగ్గర ప్రస్తుతానికి గోల్డ్ ఉంది. ఇంకా అది అమ్మేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఖర్చు రాకపోయి ఉంటే అమ్మాల్సిన అవసరం వచ్చేది కాదు. అలా ఉంచుకుందాం అనుకున్న, అదొక్కటే కదా ఉంది, ఇంకా గుర్తుగా ఉంటుందని ఉంచుకుందాం అనుకున్నా. కానీ దానికి కూడా టైం వచ్చేసింది ఆ ఉంగరానికి. అంటే ఖర్చుల కోసం అయితే కాదు, రఘు ఒక డ్యూటీ ఒప్పుకున్నారనమాట. దానికోసం మేము ముందు మనీ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అందుకోసమని అందులోకి మనీ తగ్గుతున్నాయి. ఇక్కడ ఆధార్ కార్డు కోసం ఖర్చు పెట్టడం వల్ల అక్కడ మనీ ఇన్వెస్ట్ చేయటానికి సరిపోవట్లేదు అనమాట. అవి ఉండుంటే సరిపోయింది. ఇంకా సరే మనం ఇన్వెస్ట్ చేయాలి కదా ముందు. ఎవ్రీ మంత్ వాళ్ళు ఫస్ట్ వీక్లో మనీ మనకి పే చేస్తారనమాట. కాబట్టి ముందు మనం ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనీ అవసరం వస్తుందని ఇంకా నేను ఆలోచించకుండా సర్లే అమ్మేద్దాం, మళ్ళీ ఎవరిని అడుగుతాంలే అని చెప్పేసి అమ్ముదామని డిసైడ్ అయ్యాను. ఎంత వస్తుంది ఏంటి అని అయితే తెలీదు. ఆ మనీ కవర్ అయితే అంతే చాలు, మళ్ళీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను వెళ్ళి ఆ రింగ్ మార్చి కాయిన్ తీసుకొని మళ్ళీ సేల్ చేద్దాం అనుకుంటున్నాను. అవుతుందో లేదో చూడాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగి ఈ క్లిప్స్ అన్నీ ఆధార్ కార్డు కోసం వెళ్ళేటప్పుడు అనమాట నేను వీడియో తీశాను. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. 20 days పట్టింది మాకు ఒక మిస్టేక్ సరి చేసుకోవడానికి. కాబట్టి అన్నీ టైం దగ్గరకు వచ్చే టైంలో కంగారు పడే కంటే ముందే అన్నీ చేసుకోవడం బెటరు. ఇంకా మా లైఫ్లో అన్నీ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట, విచిత్రంగా ప్రతిదీ. రఘు పేరులో తేడా ఉందన్నమాట. పిల్లల బర్త్ సర్టిఫికేట్లో రఘు ఆధార్ కార్డు పేరు అయితే డిఫరెంట్గా ఉండటం వల్ల దానికోసం ఎంతలా తిరగాల్సి వచ్చిందంటే, రఘు ఎక్కువ తిరిగారులేండి. ఇంకా రఘు మిస్టేక్ కాబట్టి రఘునే తిరగాలి. ఇప్పుడు నేను వెళ్ళినా నా పని ఏమి ఉండదు కాబట్టి అక్కడ నేను ఒక 2 days వెళ్ళాను. నేను వెళ్ళిన లాస్ట్ రోజు అయితే పని అయిపోయింది అనమాట. ముందంతా రఘు వెళ్ళి అక్కడ నించోవటం, ఏమన్నా పని అవుద్దా అని అడగటం వాళ్ళని, అంతా రఘునే చూసుకున్నారు. ఇలాంటి పనులన్నీ ఆధార్ కార్డు ఇవన్నీ రఘు చూసుకుంటారు కదా అని నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. రఘు కూడా సైలెంట్ అయిపోయారు అవి పట్టించుకోకుండా. ఇప్పుడేమో గొడవ పెట్టుకుంటే ఏం ప్రయోజనం, నీ వల్ల అవ్వలేదు అని. కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చేయించేసుకొని ఉంటే ఎంత కంగారు పడాల్సి వచ్చేది కాదు. అప్పుడేమో అవసరం రాలేదు కదా అని సైలెంట్గా ఊరుకోవటం వల్ల ఇప్పుడు అర్జెంట్ అయిపోయిందనమాట బాగా. ఫస్ట్ నుంచి రఘువే అన్నీ చూసుకునేవాళ్ళు అనమాట. ఇలాంటివి అన్నీ పిల్లలకు సంబంధించినవి, బర్త్ సర్టిఫికేట్లు తేవటం కానీ అన్నీ సర్లే రఘునే చూసుకుంటారు కదా అని నేను అనుకున్నాను. ముందు తన పేరు మిస్టేక్ సరి చేసుకోకుండా నన్ను తిడుతున్నారనమాట. సర్లేండి, ఇంకా అవసరమైనప్పుడు కంగారు పడుతున్నప్పుడు గొడవలు గుర్తొస్తాయి, అన్నీ గొడవలు వస్తాయి అన్నమాట. ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కాబట్టి పర్లేదు, లేదంటే ఇంకా ఏమైపోయి ఉండేవాళ్ళము మేము. ఎందుకంటే ఆధార్ కార్డులు అనేవి చాలా ముఖ్యం కాబట్టి పిల్లల కోసం ఎలాగైనా కంపల్సరీగా మనం ఎంత మిస్టేక్ ఉన్నా ఎన్ని రోజులైనా తిరిగి చేయించుకోవాలి, తప్పదు. అవి ఉంటేనే కాబట్టి మనకి ఒక గుర్తింపు అనేది. నేనైతే పిల్లలకి బాక్స్ అయితే రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వెళ్ళాలన్నమాట గోల్డ్ షాప్కి. నేను ఈ మధ్య పిల్లలకు కొంచెం ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువ ఇచ్చేలా చూసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు కొంచెం నాకు తెలిసేది కాదనమాట. ఇంకా భోజనం చేసేస్తున్నామా తింటున్నామా అన్నట్టుగా
అప్పుడప్పుడు కొంచెం హెల్తీగా ఇస్తున్నాం అన్నట్టుగా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం వీడియోలన్నీ వస్తున్నాయి అన్నమాట. డాక్టర్లు చెప్పేవి ఇవన్నీ చూడటం వల్ల కొంచెం నాలెడ్జ్ పెంచుకొని ఏమి ఇస్తే పిల్లలకు మంచిది అని కొంచెం ప్రోటీను, ఐరన్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మా మను కూడా అంటుందన్నమాట, ఏంటి ఓవర్గా ప్రోటీన్ అనుకుంటా ఈ మధ్య అన్నీ హెల్తీ ఫుడ్లు పెడతాను, అప్పుడప్పుడు ఏదో ఒకటి మాకు నచ్చింది కూడా అంటుందన్నమాట. అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళకి నేను ఊరక ఆ పదం పదే పదే అనటం వల్ల ప్రోటీన్ అని మనకు కూడా విసుకొచ్చేసింది. ఇక్కడైతే రాజ్మా రైస్ అయితే చేస్తున్నాను. నేను ఒక వీడియోలో చూసాను అనమాట. సింపుల్గా ఉంది, హెల్దీ కూడా కదా అని, ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఇదైతే ఇలాగా నేర్చుకున్నాను అనమాట. ఇంకా చాలా రెసిపీస్ కూడా నేర్చుకున్నాను కొంచెం ప్రోటీన్ ఉండేవి. సోయా చంక్స్ ఉంటాయి కదా, ఆ రైస్ ఒకటి, ఇది రాజ్మా రైస్, ఇంకా అలా హెల్తీగా ఏమేమి ఇవ్వచ్చు అనుకున్నవి వీడియో ఫస్ట్లో కూడా చూపించాను కదా. ఇదేంటి పెసరట్టు, అందులో కూడా చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందంట. ఇప్పుడు పిల్లలు ఎదిగే ఉన్న స్టేజ్లో ఉన్నారు కాబట్టి కొంచెం పిల్లలకి ఎక్కువ ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. నేను చాలా కొత్త వంటలన్నీ చేస్తున్నాను కానీ వీడియో తీసి పెడదామంటే బాక్స్ ఇచ్చే టయానికి లేట్ అయిపోతుంది అనమాట. నేను కెమెరా సెట్ చేసుకొని ఇవన్నీ చేద్దామనేసరికి బాక్స్ ఇవ్వడానికి లేట్ అవుతుంది. అందుకని ఇంకా తీయట్లేదు అనమాట. చాలా కొత్తవన్నీ ప్రయోగాలు అయితే చేస్తున్నాను పిల్లలకి హెల్తీగా పెట్టడానికి. నేనైతే అమ్మేది ఉంగరమే అనమాట. ఇది పెళ్ళప్పుడు ఉంగరం, 14 years అవుతుంది. చూసుకుంటున్నాను అనమాట, ఒకసారి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా బాధ అయితే ఏం లేదులేండి, ఎందుకంటే అన్నీ అమ్మేశాం కదా, అప్పుడే అయిపోయింది ఆ బాధ అంతా. ఇంకేం అమ్మినా నాకేం అనిపించట్లేదు. అలా ఇష్టమైనవి కూడా అమ్మేశాం కాబట్టి అంత బాధగా ఏం లేదు ప్రస్తుతానికి. అదే సొల్యూషన్ దొరికితే చాలు మనీ కవర్ చేయటానికి అన్న మైండ్లోనే ఉన్నాను అనమాట నేను. ఇంకా షాప్కి అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాను నేను, ఇది ఎక్స్చేంజ్ చేసుకొని గోల్డ్ కాయిన్ ఇస్తారా, దాంతో మళ్ళీ నేను సెల్ చేయాలి గోల్డ్ అని చెప్తే వాళ్ళు అవ్వదన్నారు. ఆర్నమెంటే తీసుకోవాలంట. అందులో ఏమొస్తే ఆ వెయిట్కి ఎంత వస్తే అది ఆర్నమెంటే తీసుకోవాలని చెప్పారు. ఉంగరం కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా గోల్డ్ కాయిన్ అయితే రాదని చెప్పారు. నేనేమనుకున్నానంటే గోల్డ్ కాయిన్ తీసుకుంటే ఈ వేస్టేజ్ ఇదంతా మేకింగ్ ఛార్జ్ ఇవంతా పడదు కదా, గోల్డ్ కాయిన్ వచ్చిద్దేమో అని ఎక్స్పెక్ట్ చేశా. కాకపోతే ఆర్నమెంటే తీసుకోవాలంటే ఇంక నేను ఉంగరం అయితే తీసుకున్నాను అనమాట. ఊరక ర్యాండమ్గా వాళ్ళు చూపించారు, ప్లెయిన్గా ఉండేది, ఎంత వీలైతే అంత ప్లెయిన్గా ఎక్కువ డిజైన్ లేకుండా ఉండేది తీసుకున్నా, అప్పుడే కొంచెం తక్కువ రేట్ పడుతుంది కదా. ఇక్కడైతే వాళ్ళు దాన్ని ఉంగరం స్టోన్స్ అవన్నీ తీసేస్తున్నారు. కొంచెం బాధ అనిపించింది, సర్లే అనుకున్నా. నేనేం ఎక్కువ గోల్డ్ పెట్టుకొని నేను ఉన్నా కానీ గుర్తుగా ఉంటుందని ఉంచుకుంటాను అంతే. ఇక్కడైతే వాళ్ళు అది తీసేసి కరిగేస్తున్నారనమాట గోల్డ్. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి మన దగ్గర మనీ పోవటం స్టార్ట్ అయితే ఇంకా అది మనం జీరో అయ్యేదాకా వదిలిపెట్టదు. సక్సెస్ వస్తుంది మళ్ళీ, కానీ ఫస్ట్ టైం ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా అయితే రాదు. దానికోసం చాలా పేషెన్స్గా కావాలి. ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది సక్సెస్ అవటానికి. కాబట్టి మా స్టోరీలో అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం తెలుగు పాటల్లో ప్రతి స్టోరీస్కి ఒక నీతి అనేది ఉంటుంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనమాట. లైఫ్లో సక్సెస్ అయితే వస్తుంది, కానీ స్లోగా మళ్ళీ మనం చేసిన తప్పులన్నీ గుర్తు తెచ్చుకునే అంత స్లోగా వచ్చిద్ది అనమాట సక్సెస్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే తీసుకున్నాను. అన్నిట్లో కంటే అదే ప్లెయిన్గా ఉంది, ఇంకా అంతకంటే ఆప్షన్ లేదనమాట. కాబట్టి అది తీసుకొని మళ్ళీ దాన్ని సెల్ చేశాను అనమాట. నేను అలా వీడియోలు తీసుకుంటున్నాను, వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటుంటే అలా ఒకప్పుడు ఇలా కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళం కదా గోల్డ్ అని వీడియోలు తీసుకుంటున్నా. సర్లే మనకి టైం వచ్చిద్దిలే, మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఉంటుంది, మనలోనే మార్పు రావాలి, సెకండ్ ఛాన్స్ మనమే తెచ్చుకోవాలి, ఎవరో ఇవ్వరు అని గుర్తు చేసుకుంటా కొంచెం ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం
ఆ సక్సెస్ అవ్వాలన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది.